ఉందా అందిన ద్రాక్షల ఈ సుఖం చేదుగలేదా చెరగని నిన్నటి జ్ఞాపకం అనులేవి లేని పరమ సుఖంలో కలలేవి రాని నిద్ర ఒళ్ళో కాలు కదపక కాలమంతా గడుపుకోర హ్యాపీగా లేపద బ్రదర్ మరేమి పర్వాలేదురా లేచి తులుపుకో ఎలాంటి పరుగు పోదురా నేల తాకిన బంతిలా పైకి దూకనా అంతలా హక్కుమన్నా పక్క వాళ్ళే ఎదిగితే ఏడ్చుకోరా పద బ్రదర్ మరేమి పర్వాలేదురా లేచి దులుపుకో ఎలాంటి పరుగు పోదురా ఏమిటిది? ఏం లేదు సార్, మన కంపెనీ వర్కర్స్ ని కొత్త అగ్రిమెంట్ చేయాలి. వాళ్ళు కోరికలన్నీ రాసుకుంటారు. ఇవన్నీ కుదరవని కాగితం మీద మీరు సంతకం పెట్టాలి. ఇది క్యాంటీన్ కొత్త కాంట్రాక్ట్ ఫైల్, అన్ని సరిగ్గానే ఉన్నాయని సంతకం పెట్టాలి. ఇవన్నీ ఆయనకి మీరు చెప్పాలా? ఎక్కడ పెట్టాలో చెప్పండి, పెడతారు. పెట్టండి. పెడతా. చూసారా, ఇక మీదట ప్రతి ఫైల్ పూర్తిగా పరిశీలించి అన్ని సరిగ్గా సక్రమంగా ఉంటేనే సంతకం పెడతాను. ఏంట్రా ముసలాడా, 10 పైసలిచ్చి తాగే టీకి 2 రూపాయల కప్పు పగలగొడతావా? నీ బాబు కడతాడా? చెవిలేని కప్పులో వేడి నీళ్లు టీగా ఇచ్చినందుకు బాడి బాబు ఎందుకు కట్టాలి? నీ బాబుని కట్టమాను. క్రీస్తు పూర్వం తయారు చేసిన వాడా ఇది? ఈ క్యాంటీన్ మెయింటెనెన్స్ ఇంత దరిద్రంగా ఉంటే చూస్తూ ఊరుకుంటున్నారా? కంప్లైంట్ చేయడం లేదా? మీ యూనియన్ లీడర్ రెడీ? అతను యూనియన్ ఆఫీస్ మీటింగ్ లో ఉన్నట్టున్నాడు, పిలవమంటారా సార్? నేనే వెళ్ళి కలుస్తాను. నువ్వేనా యూనియన్ లీడర్వి? సుధాకర్ నువ్వా? అడుగడుగునా మీ యాజమాన్యపు ఇనప పాదాల కింద నలిగి నాశనం అవుతున్న కార్మికులకి నాయకుడిని నేనే. ఎక్స్ట్రా ఉందా? ఎందుకు వచ్చారు? ఏమిట్రా ప్రశ్న? నేను విజయన్ రా. మిస్టర్ విజయ్ కుమార్, మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఏమిట్రా సుధాకర్ నీ విరోధంతో మాట్లాడుతున్నట్టు? నేను ఫ్రెండ్. నేను యూనియన్ లీడర్ని, ఇది యూనియన్ ఆఫీస్. ఎప్పుడు మర్చిపోయాను. చచ్చిపోయిన స్నేహాన్ని గుర్తు చేసి లేనిపోని సెంటిమెంట్స్ ప్లే చేసి మీ అవసరాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించకండి. నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి, నేనే వచ్చి మీతో మాట్లాడతాను. ప్లీజ్. న్యాయంగా మనం అడిగిన డిమాండ్స్ ఒప్పుకోకపోతే అప్పుడే స్ట్రైక్ చేద్దాం. దాంతో తాడో పీడో తేల్చేద్దాం. ఉంటా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ యూనియన్ లీడర్ హోదాలో మాట్లాడావు కదా, ఇక్కడ నీ ఫ్రెండ్ గా మాట్లాడదామని వచ్చాను. మీరు లోపలికి వెళ్ళండి. అక్కడైనా ఇక్కడైనా నేను వర్కర్ని, మీరు ఎండి. దయచేసి మీరు వెళ్ళచ్చు. ఏమిట్రా సుధాకర్ ఇలా మారిపోయావు? మారింది నేను కాదురా, నువ్వు. నీకు ప్రెసిడెంట్ అవార్డు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మారింది నువ్వు. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటే నేను బాధపడలేదు, సంతోషపడ్డాను. కానీ నువ్వు. నేను? నమస్తే విజయ్, నేను సుధాకర్ని. గుర్తుందా? చిన్నప్పుడు నువ్వు నేను గోవిందం ట్రైన్ కూడా ఆపేమే. ఏం కావాలి? పరిస్థితి బాగాలేదు. మీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఖాళీగా ఉంటే. చూడు, రోజుకి స్నేహితులు బంధువులను 100 మంది వస్తుంటారు. అందరికి ఉద్యోగాలు కావాలంటే ఎలా? ఊరి నుంచి వచ్చినట్టున్నావు. ఛార్జీలు కొంచెం. ఆ రోజే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నీ ఫ్యాక్టరీలో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనుకున్నాను, సంపాదించాను. నీ దగ్గర మనీ పవర్ ఉంటే నా దగ్గర మ్యాన్ పవర్ ఉంది. అండ్ ఐ నో వై యూ హ్యావ్ కమ్. నేను ఎక్కడ స్ట్రైక్ చేయిస్తానని
స్నేహం అనే ముసుగుతో నన్ను బుట్టలో వేసుకోవడానికి వచ్చావు. నేను స్నేహాన్ని గౌరవించేవాడిను, స్వార్థాన్ని పూజించేవాడిను నిరూపించుకోవడానికి నాకు ఒక్క అవకాశం. హలో, ఏంటి జీరో క్యాండిల్ బల్బ్ అలా డల్గా ఉన్నావు? చాలే ఊరుకోండి. ఒక పక్క పార్టీకి టైం అవుతోంది, వెళ్దామంటే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. డాక్టర్ అపాయింట్మెంట్ ఏమైంది? ఏమైందా? వద్దని చెప్పినా వదులుకునే ప్రాణం తీసావుగా, ప్రెగ్నెన్సీ వచ్చింది. తల్లి కోపోతున్నావా? వావ్, వాట్ ఎ హ్యాపీ న్యూస్ యార్. చాలే ఊరుకోండి. అప్పుడే పిల్లలా? మా ఫ్రెండ్స్ కు తెలిస్తే ఎంత అవమానమో తెలుసా? అభినందించవలసిన దానికి అవమానించే వాళ్ళు ఫ్రెండ్సే కాదు. ఏ నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? డోంట్ టచ్ మీ ఐసే. ఆఫీస్ నుంచి వచ్చి స్నానం కూడా చేయకుండా ఆ దరిద్రపు కంపతో నా మీద పడతారేంటి? అసలే నాకు ఎలర్జీగా ఉంది. ఫస్ట్ టైం తల్లి కాబోతున్నావు. ముహూర్తం పంచుకోవాలన్న సెంటిమెంట్ కూడా లేదా? మీ ముసలి సెంటిమెంట్స్ అని నాకు చెప్పకండి. వెళ్ళండి, తొందరగా రెడీ అవ్వండి, పార్టీకి వెళ్ళాలి. సారీ, పార్టీకి రావడం నాకు ఇష్టం లేదు. సరే, మీ ఇష్టం. అయ్యో, చేకోసుకున్నారా? ఎంత రక్తం కారిపోతుంది! బహదూర్, అయ్యగారికి ఎంత రక్తం కారిపోతుందో చూడు. డోంట్ బాదర్. ఈ కార్పెట్ ఎంత చండాలంగా తయారైందో చూడు. వెంటనే క్లీన్ చేయి, ఎండిపోతే మరకపోదు. ఏయ్, ఇంత చిన్న దెబ్బ కోసం ఎందుకు మంచివాడిని పాడు చేసుకుంటావు? ఏం పర్వాలేదు, ఇలాగే వదిలేస్తే సెప్టిక్ అయిపోతుంది. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు, పార్టీకి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. సార్, ఇవాళ నేను తొందరగా వెళ్ళాలి. ఏ, నువ్వు కూడా పార్టీకి వెళ్ళాలా? కాదు సార్, మా అమ్మ నాన్న ఊరి నుంచి వచ్చారు. రేపు ఊరెళ్ళిపోతారు. ఈ ఒక్కరోజైనా వాళ్ళతో కలిసి భోంచేద్దామని. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. రాబర్ట్, ఎస్ సార్. మా అమ్మ నాన్న ఎక్కడున్నారో తెలుసా? ఈ ఊర్లోనే ఉన్నారు. బంజారా హిల్స్ ఓల్డ్ ఏజ్ హోమ్, కాటేజ్ నెంబర్ 9. ఓల్డేజ్ హోమ్. కమింగ్. నువ్వా బాబు? పారు, పారు, బాబు వచ్చాడు. రా బాబు, ఏమిటి ఇలా వచ్చావు? మాతో ఏమన్నా పనుందా? ఏమ్మా, పనుంటేనే రావాలా? ఏ పని లేకన్నా సరదాగా రావడానికి నీకు తీరిక ఎక్కడిది? నువ్వు చాలా బిజీ కదా. ఏం బిజీ నాన్న, అంత గజిబిజి అయిపోయింది. డబ్బు చేయించే సర్కస్ లో నా పరిస్థితి బఫూన్లో అయిపోయింది. బాబేదో ఆఫీస్ గొడవల్లో టెన్షన్ లో ఉన్నట్టున్నాడండి. ఆ టెన్షన్ గురించి నాకు తెలుసులే. రా, కూర్చో. ఎందుకులే బాబు. చూడు బాబు, మొన్న నీ బర్త్డే పార్టీలో కాస్త మందు ఎక్కువై సిల్లీగా నిన్ను సిల్లి గిల్లి అనేశాను. ఏమనుకోకు బాబు, ఏమనుకోవుగా. ఇప్పుడే వస్తాను బాబు. ఏంటి నాన్న ఇది? అమ్మ చూస్తే. ఏరా, సిగరెట్ కాలుస్తావరా? లేదు మా అమ్మ. నీకు ఎవరు మీ చెప్పారు నాన్న నీకు? చూసి నేర్చుకున్నావా? లేదు మా. ఇంకోసారి సిగరెట్ కాల్చావని తెలిసిందంటే నీ మొహం చూడు అంతే. ఉక్కుపాలు పట్టిన చేత్తో విస్కీ తాగమనిస్తున్నావమ్మా? ఏమిటి బాబు ఆ పాతకాలపు మాటలు? నీ హోదా అంతస్తుకు తగ్గట్టే మేము మసులుకోవాలిగా. వద్దు, సోడా వద్దుట. వాటర్, వాటర్ నాకేం వద్దు. అవును, మావయ్య ఎక్కడ? ఏ మామయ్య? మీ మామయ్య ఇక్కడ బేవరసుగా తింటూ కూర్చుంటున్నాడు అనుకుంటున్నావా? వాడి ఆస్తమ్మి నాకు బైపాస్ సర్జరీ చేయించకపోతే నేను ఎప్పుడో పోయి ఉండేవాడిని. నా ప్రాణం పోయినా సరే వీడిని నేను వదలను. ఏ మావయ్య అంటే ఏంటి? అదే అమ్మ తమ్ముడు, ఆయన కూతురు కల్పన. ఓ వాళ్ళ, నీ పై చదువులకి మనం ఊరు వదిలి వచ్చినప్పుడే వాళ్ళని అక్కడే వదిలేసాం. ఆ తర్వాత వాళ్ళకి మనకేం సంబంధాలు లేవు. అయినా మనం ఇప్పుడున్న ఈ లెవెల్కి వాళ్ళని గురించి ఆలోచించడం అనవసరం, వేస్ట్. కల్పన, కల్పన, కల్పన. ఎవరతను? తెలీదు. కల్పన, 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 కల్పన. ఏమిటి, నన్ను గుర్తుపట్టలేదా? సారీ అండి. బావా. ఎవరికి? నీకే.
నీ అత్త కొడుకుని విజయ్ విజయ్. ఓ చిన్నప్పుడు చూశాను. బాగున్నారా? ఆ, ఎక్కడున్నారో తెలియక ఊరంతా వెతికాను. దేనికి? దేనికంటే ఏమని చెప్పను. మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైంది. నువ్వు బావా బావా అంటూ నా వెంట తిరిగేదాన్ని గుర్తుందా? బస్సుకు టైం అయింది, వస్తాను. ఒక నిమిషం అలా చూడు, అదే నా కారు. తెలుసు, అదిగో అదే నా బస్, వస్తాను. సోదరా, నీకు ఈ లైఫ్ ఇచ్చింది నవ్వుతూ బతకడానికి గాని నవ్వులు పాలు కావడానికి కాదయ్యా. డబ్బులు పాలైనా బజార్ పాలైనా పర్వాలేదు. అయిన వాళ్ళు కాని వాళ్ళుగా, స్నేహితులు శత్రువులుగా మారకుండా ఉంటే అదే చాలు. ఆ సుధాకర్ నన్ను చూస్తే ఒళ్ళు మండిపోయినట్టు మాట్లాడుతున్నాడయ్యా. కల్పన నన్ను చూస్తున్నట్టు తప్పించు తిరుగుతోందంటే నీ జీవితం మారిపోయింది. కాదే, గతంలో నేను వాళ్ళందరికీ ఎంతో ద్రోహం చేసి ఉండాలి. నీ మధ్య తరగతి మనసు తలుపులు మూసాయి. ఎందుకు పనికిరాని ఆ యూనియన్ లీడర్ నీకు మిత్రుడైతే లాభం ఏంటి, శత్రువు అయితే నష్టం ఏంటి? బ్యూటిఫుల్ వైఫ్, పవర్ఫుల్ సెటప్ ఉండగా పేదరికంలో పుట్టిన నీ మరదలు ఇంకా ఎందుకయ్యా? ఒకవేళ మూడో అమ్మాయి కూడా కావాలనుకున్నావు అనుకో, ఏ మినిస్టర్ కూతురునో ఐజీ సిస్టర్నో సెటప్ చేసుకో. నిన్ను హలో, ఏమిటి డాక్టర్ ఇలా వచ్చారు? ఏం లేదు, ఊరికే స్వప్నాన్ని ఒకసారి చెకప్ చేసి వెళదామని వచ్చాను. ఉదయం అబార్షన్ చేయించుకుంది కదా. ఎవరిని అడిగి అబార్షన్ చేయించుకున్నావు? డాక్టర్ని. షటప్. సృష్టిలో మాతృత్వం అనేది స్త్రీకి మాత్రమే దేవుడిచ్చిన వరం. పుట్టిన బిడ్డకు పాలిచ్చే శక్తి లేని గుడిసెలో ఆడవాళ్ళు కూడా తల్లిని కావాలని గుడికి వెళ్ళి మొక్కుంటారు. అలాంటిది నువ్వు నాకు కూడా చెప్పకుండా వెళ్ళి అబార్షన్ చేయించుకున్నావు. ఎవరిచ్చారు నీకు హక్కు? హక్కు అనేది ఒకరిచ్చేదేంటి? అయినా కడుపు వచ్చింది నాకు, మొయ్యాల్సింది నేను, కనాల్సింది నేను, కావాలా వద్దా అని డిసైడ్ చేసుకోవాల్సింది నేను. మధ్యలో నిన్నడిగేదేంటి? స్వప్న, మిస్టర్ విజయ్ కుమార్, మాతో ఈక్వల్ స్టేటస్ లేకపోయినా ఫ్యాక్టరీ ఎండీని ఇంటి అల్లుడుగా చేసుకుంటే మా ప్రాపర్టీ సేఫ్ గా ఉంటుందని మా డాడీ బ్రతిమలాడితే నీతో ఈ లైసెన్స్ కట్టించుకున్నాను. అంతేకాని నీ కాళ్ల కింద కార్పెట్ల పడి ఉండాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఈ అబార్షన్ విషయంలోనే కాదు, నాకు సంబంధించిన ఏ విషయంలోనూ నన్ను ప్రశ్నించడానికి ప్రయత్నించుకో. ఆన్సర్ చాలా సీరియస్ గా చెప్పాల్సి ఉంటుంది.